నవీన్ గారు మీకు అలాగే ఏవియన్ వీక్షకులకి రఫీ గారికి ఇతర సభ్యులకి కూడా నమస్కారం అండి. సార్ మంచి టాపిక్ తీసుకున్నారండి. అంటే సోషల్ మీడియా సైకోల్ గురించి. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని రాక్షస క్రీడ అంటే సైకోలు అనే వర్డ్ కూడా చిన్నదేమో, మనకు ఉన్నటువంటి పదాలు కూడా సరిపోవు వీళ్ళని వర్ణించడానికి. ఒక తల్లి లేదు, ఒక చెల్లి లేదు, ఒక భార్య అనేటువంటి గౌరవం లేదు, ఒక పిల్లలు అనేటువంటి ఎలాంటి మానవత్వం లేనటువంటి మృగాలు లాంటి వ్యక్తులు వైసీపీ సైకోల్ సార్. ఎందుకంటే గతంలో చూసాం భువనేశ్వర చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరమ్మ గారి గురించి కానీ, బ్రహ్మిణి గారి గురించి కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి అయితే ఆవిడ పొలిటికల్ గా అస్సలు ఎక్కడ దగ్గరికే ఉండరు, అసలు పాలిటిక్స్ లోనే వేలు పెట్టలేనటువంటి వ్యక్తి. ఆమె మీద కూడా ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం. ఆమెని ఏ విధంగా అంటే మానసికంగా కృంగదీసేయడానికి ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంత దారుణంగా వర్ణించి మాట్లాడారు అన్నది కూడా ప్రజలందరికీ తెలుస్తారు. ఆయన బిడ్డల్ని ఏ రకంగా మాట్లాడారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వీళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళకి చూసుకున్నప్పుడు, ఆ పోస్టులు చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకైనా ఇప్పుడైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ పోస్టులు చూసి కొంచెం కాకపోతే కొంచెం వాళ్ళు సిగ్గుపడతారేమో సమాజంలో అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. కానీ వీళ్ళకి మానవ అభిమానంకి ఏమీ ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకి నిజంగా ఒక గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడరేమో నిజంగా సొసైటీలో. ఆ విధమైనటువంటి సైకోల్ అనేటువంటి పేరు కరెక్ట్ గా పెట్టారు సార్. ఇంకో విషయం చెప్పాలంటే ఇవాళ ఈ వ్యక్తి మీద తీసుకున్నటువంటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ, ఇవాళ ఆయన మీద తీసుకున్నటువంటి యాక్షన్ గురించి వైసీపీలో ఏదో సంఘ సంస్కర్తని అరెస్ట్ చేసేసినట్టుగా వీళ్ళ ప్రాలాపన కానీ, వీళ్ళు మాట్లాడేటువంటి విధానం కానీ, ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు కూడా సార్ గతంలో మీడియా కూడా టెలికాస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అదే పనిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మహిళల మీద ఈ వ్యక్తి ఎలాంటి పోస్టులు పెట్టాడు, అలాగే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, ఉప ముఖ్యమంత్రి గారి మీద కానీ, ఎలాంటి లోకేష్ గారి మీద కానీ ఏ విధంగా పోస్టులు పెట్టాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడు అన్నది కూడా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే వాళ్ళు సంఘంలో మంచి మానవత్వాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు చూస్తారు ఈ రోజు ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత అలాంటి వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నారు, అలాంటి వ్యక్తిని ఎందుకు ఈ రోజు ఒక సంఘ సంస్కర్తలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేసి ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. మొన్న సంజనా గారు మీటింగ్ పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలకు ఏమని గుర్తొస్తుందంటే, మేము ఇచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మీకు స్టఫ్ వస్తుంది, ఈ స్టఫ్ అంతా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్కడా కూడా సానుభూతి కానీ దాని పెట్టకుండా ప్రతి రోజు విషయం నింపాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. మీ భుజస్కంధాల మీద వేసుకుని మీరు ప్రతి ఇంటికి కూడా లోకి వెళ్ళి వాళ్ళ మొబైల్స్ లో, వాళ్ళ టీవీలో అన్నింటిలోని కూడా వైఎస్ఆర్సీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ప్రచారం చేయండి. ప్రభుత్వం మీద మేము ఏ అసత్య ప్రచారాలు అయితే ఫోకస్ చేసి ఏదైతే మేము వడ్డించి వారుస్తున్నామో అవి తీసుకెళ్లి మాట్లాడండి, అవి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయండి ప్రజల్లోని అని చెప్తున్నటువంటి పరిస్థితి సార్. అంటే ఒక గురువుని బట్టి శిష్యులు తయారవుతారంటారు. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది సైకోలు అని ఎందుకంటారంటే సార్, వీళ్ళకి మానవత్వం అంటే అందరూ బాధితులమే. ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి మా దగ్గర నుంచి మా పిల్లల వరకు కూడా అందరూ బాధితులమే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అతీతం కాదండి, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అతీతం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకుని సొంత చెల్లి సార్, సొంత చెల్లి మీద కూడా ఆ పంచ ప్రభాకర్ తో అది ఎలా మాట్లాడించాడో క్లియర్ గా చూసాం. పంచ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఒక మానవ మృగంలా మాట్లాడతాడు. ఎందుకంటే అలాంటి వాడిని కూడా బేడీలేసి లాక్కో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చీడ పురుగులు పంట చేను నాశనం చేస్తున్నప్పుడు చీడ పురుగులు అక్కడక్కడ ఉన్నప్పుడు చీడ పురుగులు కూడా ఏరేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే పంట చేను మొత్తం నాశనం అవుతుంది. అలాగే ఈ రోజు సోషల్ మీడియాని వాడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే చెడుదారి పట్టి పక్కదారి పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పక్కదారి పెట్టేటువంటి బ్యాచ్ అయితే కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీ లాగో లేకపోతే వీళ్ళ ఫాలోవర్స్ ని చూసి అదే ఫాలో అయ్యేటువంటి సంస్కృతి వస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు తరాలు కూడా నాశనం అయిపోతాయి సార్. సరే, ఏదైనా పోలీసులు